ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి. సినిమా పరిశ్రమ అందరూ జగన్ను కలవడానికి వెళ్ళిన విషయంలో కాంట్రవర్సీ, అంటే దానికి సంబంధించిన ఒక అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు బాలకృష్ణ మాటలు కానీ ఇవన్నీ తీవ్రమైన ఒక విధమైన రియాక్షన్ వస్తుంది. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? దీనికి సంబంధించి ఏమన్నారు, అసలు ఏం జరిగింది, దేనికి సంబంధించి మాట్లాడారు బాలకృష్ణ, దానికి ఏ విధంగా ప్రతిస్పందించారు? స్వామి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి ఈ రోజు శాసనసభలో ప్రత్యేక షార్ట్ డిస్కషన్ చేపట్టారు. హోంమంత్రి అనిత మాట్లాడిన తర్వాత పితాన్ సత్యనారాయణ వీళ్ళంతా మాట్లాడారు. ఆ తర్వాత బీజేపీకి చెందిన డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ హయాంలో శాంతి భద్రతలు విధంగా ఉన్నాయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక కంపారిజన్ చెబుతా ఆ మధ్యలోనే ఆయన సినిమా ప్రముఖులందరినీ కూడా మహేష్ బాబు తో పాటు చిరంజీవి, ప్రభాస్ వీళ్ళందరూ వచ్చిన సమయంలో, రాజమౌళి వీళ్ళందరూ వచ్చిన సమయంలో వాళ్ళకి జగన్ 4 షాకులు ఇచ్చారు. అందులో మొదటిది ఏంటంటే వాళ్ళ గేటు దగ్గర కార్లు ఆపి వాళ్ళందరినీ నడిపించుకొని వెళ్ళటం, ఆ తర్వాత వాళ్ళందరినీ తీసుకువెళ్లి కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోబెట్టడం, ఆ తర్వాత వాళ్ళు మాట్లాడటానికి వచ్చిన సమయంలో ముందుగా సినిమాటోగ్రఫీ మంత్రిని వెళ్ళి మాట్లాడమన్నారు. అంటే దీంతో చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేసి, మీరు చెప్పారని నేను వీళ్ళందరినీ తీసుకొస్తే మీరు రాకపోవటం ఏంటి అని చెప్పి ఆయన గట్టిగా అడిగితే అప్పుడు సీఎం వచ్చి మాట్లాడారు అని, తర్వాత తమ సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి చిరంజీవి అడిగినప్పుడు ఆ వీడియోని తీసి దాన్ని బయటకు వదిలి చిరంజీవిని అవమానించారు అని చెప్పి, ఇంత సైకోయిజం ఏమిటి అని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆయన స్పీచ్ అయిపోయిన వెంటనే బాలకృష్ణ లేచి మాట్లాడతాను అని చెప్పి ఆయన స్పీకర్ ని కోరటంతో స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆయనకి మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ అనుమతి ఇచ్చిన వెంటనే బాలకృష్ణ లేచి సినిమా ప్రముఖులందరినీ పిలిచిన విషయం వాస్తవమే, అయితే ఆ సైకోగాడు అంటే జగన్ ఉద్దేశించి ఆ సైకోగాడు నన్ను కూడా రమ్మని పిలిచారు, కానీ నేను వెళ్ళలేదు. అయితే ఆ రోజు సినిమా ప్రముఖులందరినీ కూడా అక్కడ అతను సినిమాటోగ్రఫీ మంత్రిని పంపించారు, దాంతో చిరంజీవి గట్టిగా అడిగారు అనేది వాస్తవం కాదు, బట్ చిరంజీవిని అవమానించారనేది మాత్రం వాస్తవం అని చెప్పి చెప్పటమే కాకుండా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమాటోగ్రఫీకి సంబంధించి కూడా ఆ సమయంలో ఒక ఇన్విటేషన్ వేసి ఆ ఇన్విటేషన్ లో 9వ పేరుగా నా పేరు వేశారు. వాడెవడు వేసింది అని చెప్పి నేను సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ ని అడిగాను. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా పేరు వేయటం నా 9వ పేరు ఏంటి అని చెప్పి కూడా నేను గట్టిగా అడిగాను. అడిగితే ఆ రోజు అసలు వేసింది ఎవరో కనుక్కోమని చెప్పాను అని చెప్పి, జస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై ఇట్, అంటే ఇవన్నీ కూడా సభకు క్లారిఫై చేద్దాము అని చెప్పి నేను లేచాను. నేనేమైనా మాట్లాడితే సారీ నాన్ సెన్స్ అంటూ ఆయన కూర్చున్నారు. ఈ వ్యాఖ్యలు మొత్తం వెంటనే లాబీల్లోనూ తర్వాత వీటిల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఒకసారి నందమూరి బాలకృష్ణ ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేయడం, అంతకుముందు కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల్లో మెగాస్టార్ చిరంజీవి గట్టిగా అడిగారు అనేది అడగటం వాస్తవం కాదు, బట్ చిరంజీవిని అవమానించారనేది మాత్రం వాస్తవం అని చెప్పడమే కాకుండా ఆ వెంటనే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన పేరు 9వ పేరుగా రాయటం అనే దానిపైన కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కందులు దుర్గేష్ని అడిగానని కూడా చెప్పారు. బట్ ఇవన్నీ కూడా సైకోగాడు లేకపోతే ఇవన్నీ చేసిన వ్యాఖ్యలపై కూడా చివరిలో సారీ అని చెప్పి నాన్ సెన్స్ అంటూ కూడా బాలకృష్ణ కూర్చున్న అంశం కూడా ఇప్పుడు టీడీఎల్పీలోను అదేవిధంగా బీజేపీ ఎల్పీలోను జనసేన ఎల్పీలో కూడా హాట్ టాపిక్స్ గా మారి లాబీల్లో కూడా చిరంజీవి ఏం మాట్లాడానని, ఎందుకంటే ఆయన బాలకృష్ణ అప్పుడు సభలోనే ఉన్నారు, బట్ బాలకృష్ణ మాట్లాడతారు కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యల తర్వాత శ్రీనివాస్ స్పీచ్ తర్వాత బాలకృష్ణ మాట్లాడతారు అని ఎవరు ఊహించలేదు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పీకర్ స్థానంలో కూర్చొని ఉన్నారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడతారు అన్న వెంటనే అప్పుడు అందరూ అలర్ట్ అయ్యారు ఈయన ఏం మాట్లాడతారు అని, ఎందుకంటే బీజేపీకి వైపు నుంచి ఆయన మాట్లాడిన తర్వాత ఇక ముఖ్యమంత్రి మాట్లాడాల్సి ఉంది. అందువలన బట్ మధ్యలో బాలకృష్ణ మాట్లాడటంతో ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఆయన స్పర్ ఆఫ్ మూమెంట్ లేసి ఆయన మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ కూడా లాబీల్లో హాట్ టాపిక్ గా మారాయి. వెంటనే సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. స్వామి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.